నమస్తే అండి అందరికీ. నేను మీ లక్షితని. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ సపోర్ట్ అండి. మీన్స్ ఎ లాట్ టు మీ. ఓకే, మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలు. అండ్ లెట్స్ స్టార్ట్ విత్ టుడేస్ రీడింగ్ అండి. టుడేస్ రీడింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఫర్ జూన్ ప్రిడిక్షన్ చెప్పాలనేసి అనుకుంటున్నాను. ఫర్ సన్ మూన్ రైజింగ్ సైన్స్ వాళ్ళకి ఇట్స్ ఎ కలెక్టివ్ జనరల్ రీడింగ్. ఎవరికైనా ఏ సైన్స్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ని వాచ్ చేయొచ్చు. టేక్ వాట్ రెజొనేట్స్ టు యూ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ we'll look into love and relationship reading for general collective for June month. 9 of Swords, 4 of Wands, Knight of Pentacles, bottom of the deck, Queen of Wands. ఓకేనండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సీ ఫర్ సింగిల్స్ అండి. సింగిల్స్కి ఏంటంటే ఇప్పుడుండే ప్రజెంట్ సిచ్యువేషన్లోని వాళ్ళు చాలా ఓపిక్గా వెయిట్ చేస్తున్నారు. ఎవరికోసమో వెయిట్ చేస్తూ కమిట్మెంట్ కోసం, మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి జూన్ మంత్లో ఒక గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఏదైతే మీరు ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్నారో అది రిజల్ట్ వచ్చే టైం వస్తుందండి. జస్ట్ కొన్ని రోజులు అంతేనండి. జస్ట్ డోంట్ లూజ్ యువర్ హోప్ అండ్ ఎట్ ద మూమెంట్ ఫోకస్ ఆన్ యువర్ బ్యూటీ అండ్ వాట్ ఎవర్ యువర్ డూయింగ్. ఏదైతే మీరు ప్యాషనేట్గా చేస్తున్నారు, ఏదైతే జాబ్ కానీ, కెరియర్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ కానీ, ఎనీథింగ్ వాట్ ఎవర్ యువర్ డూయింగ్, ఫోకస్ ఇన్ దాట్. ఎందుకంటే ఊరికే అన్నెసెసరీగా మీరు ఓవర్ థింక్ చేస్తున్నారు. దీనికోసం చాలా వరకు ఓవర్ థింక్ చేయడం వల్ల ఏంటంటే మీ మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. హెడేక్స్ రావడం, లేకపోతే స్లీప్లెస్ నైట్స్ ఉండడం వల్ల, ఇలాంటి వాటి వల్ల ఏదైతే వర్క్ ఆర్ ఎనీథింగ్ ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో దాని మీద ఫోకస్ అండ్ క్లారిటీ తగ్గిపోతుంది. ఎందుకంటే అకార్డింగ్ టు డివైన్ టైమింగ్ ఓన్లీ ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ యువర్ లైఫ్. అకార్డింగ్ టు రైట్ టైంలోనే మీకు వస్తుంది, డివైన్ టైమింగ్లోనే మీకు వస్తుంది. సో హ్యావ్ పేషెన్స్, డోంట్ లూజ్ ఎనీథింగ్. ఎవరితోనైనా మాట్లాడాలి దానికోసం అనేసి మీలో మీరు ఆలోచనలతోటి ఓవర్ థింక్ చేసుకునే కన్నా బెటర్ డైరెక్ట్గా మాట్లాడి కమ్యూనికేషన్ ఏదైతే ఉందో మీ రిలేషన్లో ఏదైతే మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో, ఎలాంటి ఇష్యూస్ ఉంటున్నాయో అవన్నీ రిజాల్వ్ చేసుకోవడం విత్ డైరెక్ట్ కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ ఇమీడియట్గా ఏది ఎక్స్పెక్ట్ చేయకండి. అకార్డింగ్ టు డివైన్ టైమింగ్ ఓన్లీ ఇట్ క్యాన్ బీ పాసిబుల్. అండ్ ఎందుకంటే లాంగ్ టర్మ్ స్టెబిలిటీకి చాలా బాగుంటుంది మీకు. ఈవెన్ ఫ్యూచర్ కూడా ఇప్పుడు ఓపిక పడితే ముందుకి మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. మ్యారేజ్, ఎంగేజ్మెంట్స్ అండ్ మీ ఫ్యూచర్ సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉందండి రిలేషన్షిప్లోని. సో దట్స్ ఆల్ ఫర్ సింగిల్స్ అండి. ఫర్ రిలేషన్షిప్ రీడింగ్స్ హూ ఆర్ ఆల్రెడీ మ్యారీడ్, రిలేషన్షిప్ రీడింగ్ ఏంటంటే ఆల్రెడీ మ్యారీడ్లో ఉండేవాళ్ళు ఏంటంటే మీ ఓవర్ థింకింగ్ వల్ల మీ మ్యారీడ్ లైఫ్లో ఉండే డైరెక్ట్ కమ్యూనికేషన్ ఏంటి, ఈగో క్లాషెస్ ఇద్దరికీ. నేనెంత నువ్వెంత అనేసి అన్నట్టు కాకుండా ఒక ఇమోషనల్గా మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకుంటే డెఫినెట్గా మీ రిలేషన్ ఒక హ్యాపీగా ఉండే ఛాన్సెస్ ఉందండి. అండ్ అది పేషెన్స్తో పేషెన్స్ తోటి, ట్రస్ట్ తోటి, ఫెయిత్ తోటి ఇద్దరి మధ్య ఉండే మిస్అండర్స్టాండింగ్ని రిజాల్వ్ చేసుకుంటే డెఫినెట్గా మీ రిలేషన్షిప్ లాంగ్ టర్మ్కి బాగుంటుంది. ఇద్దరిలోని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈగో క్లాషెస్ ఏంటంటే మేబీ ఇద్దరు వర్కింగ్లో ఉంటే కాంపిటీషన్, హస్బెండ్ అండ్ వైఫ్లో కాంపిటీషన్ ఉండకూడదు ఎప్పుడూను. వాళ్ళిద్దరూ బ్యాలెన్స్ చేసుకుంటే ఓవరాల్ హోమ్ రిలేషన్షిప్ స్టెబుల్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇమీడియట్గా కోపం కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ, ప్రతి చిన్న విషయాలకి ఎందుకు జరుగుతుందని ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడే దాన్ని బట్టి కూడా మీ రిలేషన్షిప్ బాగా అయ్యే ఛాన్సెస్ ఉంది. సో నో నీడ్ టు వరీ. అండ్ నాట్ ఓన్లీ దట్, ఎవరైనా కన్సీవ్ అవ్వాలి అనేసి అనుకుంటుంటే ఎంతకాలం నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు, స్లీప్లెస్ నైట్స్ ఉంటున్నాయి, చాలా వరకు ప్రే చేశారు, ఎందుకు పిల్లలు కలగట్లేదు అని అన్న వాళ్ళకు కూడా గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది పిల్లల కోసం. అండ్ ఎవరైనా హోమ్ కన్స్ట్రక్షన్స్ కానీ, లేకపోతే నాకు అంటూ ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి అని అనుకునే వాళ్ళకు కూడా ఇంతకాలం నుంచి మీరు పైసా ఎలాగైతే మీరు సేవ్ చేసుకొని ఉన్నది కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అన్నది అని కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
సో టేక్ యాక్షన్, బట్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనేసి అని అంటారు కదా. మీ పేషెన్సే మీకు ముందుకి స్టెబుల్గా లాంగ్ టర్మ్కి అన్ని విధాలుగా బాగుండే ఛాన్సెస్ ఉంటుందండి. సో దట్స్ ఆల్ ఫర్ లవ్ అండ్ రిలేషన్షిప్ ఫర్ సింగిల్స్ అండ్ మ్యారీడ్ కపుల్స్ అండి. ఓకే, లెట్స్ లుక్ ఇన్ టు కెరియర్ అండ్ ఫైనాన్సెస్. కెరియర్, బిజినెస్, ఎడ్యుకేషన్ and finances also. We'll see. Justice, Wheel of Fortune, the Star. Wow, Six of Wands. రియల్లీ బ్యూటిఫుల్ కార్డ్స్ వచ్చాయండి. యాక్చువల్గా కెరియర్ అండ్ ఫైనాన్సెస్లోని చూడాలి అనుకుంటే, కెరియర్లోని మీరు ఏదైతే వెయిట్ చేస్తున్నారో సపోజ్ అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి కూడా దిస్ ఈజ్ ద రైట్ టైం అండి. టేక్ యాక్షన్. నాట్ ఓన్లీ దాట్, మల్టిపుల్ ఇన్కమ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అంటే ఒకే జాబ్ కాకుండా ఎవరికైనా ఒక 2-3 జాబులు చేసుకునే వాళ్ళకు కూడా దిస్ ఇస్ ద రైట్ టైం అండి. జూన్ మంత్ మీకు చాలా వరకును ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. సో డోంట్ మిస్ దట్ ఆపర్చునిటీ అండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది ఎందుకంటే మీకు లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఇస్తుంది. మీ లక్ని, మీ డెస్టినీని చేంజ్ చేసే అవకాశం వస్తుంది. సో జస్ట్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్. పాస్ట్లో ఏదైతే చేశారో ఆ మిస్టేక్స్ చేయకండి. పాస్ట్లో ఒకవేళ మీరు దానికోసం చాలా ఎఫర్ట్స్ చేస్తున్నారు, యు ఆర్ వెయిటింగ్ ఈగర్లీ అంటే జూన్ మంత్లో ఆ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ ఎడ్యుకేషన్లో ఉండే వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేసే వాళ్ళకు కూడా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా ఫ్రూట్ఫుల్గా ఉంది. ఎవరైతే బాగా ఎఫర్ట్ చేసి అంటే మీరు ఎంత రాశారు, ఎలా రాశారు, దాన్ని బట్టి రిజల్ట్, సక్సెస్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. వాట్ ఎవర్ యూ హ్యావ్ రీప్ ఇన్ ద పాస్ట్, ఇట్స్ కమింగ్ ఇన్ టు ఫ్రూషన్ నౌ. మీరు పాస్ట్లో ఎలాగైతే ఎఫర్ట్స్ తీసుకున్నారో, ఎడ్యుకేషన్ అయినా, కెరియర్ అయినా, ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ అయినా, ఏదైనా చేసింది కూడా పాస్ట్లో మీరు ఏదైతే యాక్షన్ తీసుకొని దానికోసం ఇంప్లిమెంట్ చేసి ఎఫర్ట్స్ చేశారో ఆ రిజల్ట్ వచ్చే టైం ఇప్పుడు జూన్ మంత్లో. సో డిపెండ్స్ ఆన్ యువర్ యాక్షన్స్, వాట్ యూ హ్యావ్ డన్ ఇన్ ద పాస్ట్. ఓకే, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఏంటంటే బ్యాలెన్స్తో పాటు బ్యాలెన్స్ చేసుకుంటే డెఫినెట్గా సక్సెస్, అది లాంగ్ టర్మ్ స్టెబిలిటీకి ఉంది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఎవరైనా కంటెంట్ క్రియేషన్స్ లేకపోతే సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు వాళ్ళ ఇన్కమ్ కోసం కానీ ఇంకా ఇది చేస్తున్నారు, లేకపోతే వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ కూడా, లేదా సెలబ్రిటీస్ కానీ, లేదా యాక్టింగ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి కానీ, వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ టైం అండి, వాళ్ళు ప్రూవ్ చేసుకోవటానికి. సో మిమ్మల్ని మీరు హైడ్ చేసుకోకండి. మీ కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి. జస్ట్ యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అండ్ గ్రాబ్ దట్ ఆపర్చునిటీ. మీరు నలుగురిలోనే కనిపిస్తూ ఉంటారు. మీరు ఇంతకాలం చేసిన ఎఫర్ట్ ఏదైతే ఉందో, మీరు ఒక స్టార్ లాగా అందరికీ కనిపిస్తూ ఉంటారు. అయినా కూడా ఒక నేమ్ అండ్ ఫేమ్ వచ్చేసరికల్లా, ఒక సక్సెస్ వచ్చేసరికల్లా జస్ట్ డోంట్ స్టాప్, కంటిన్యూ. ఏదైతే మీరు అచీవ్ చేయాలనుకుంటున్నారో ఇంకా ముందుకి అనేసి వెళ్ళాలి అన్న ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళ్తూనే ఉండాలి. అండ్ వెరీ గుడ్ అండి, ఆపర్చునిటీస్ కూడా చాలా బాగా వస్తూ ఉంటాయి. ఈవెన్ ఎడ్యుకేషన్ వైజ్లో కూడా ఎవరికైనా చదవాలి అని అనుకుంటే అబ్రాడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఈవెన్ జాబ్ రీత్యాకు కూడా ట్రావెలింగ్ కూడా ఉన్నది. సో రియలీ ఇట్స్ అ వెరీ గుడ్ టైం పీరియడ్. ఈవెన్ స్పిరిచువల్ సైడ్లో ఉండేవాళ్ళు కూడా, ఒకల్ట్ ఫీల్డ్లో కూడా ఉండేవాళ్ళు కూడా, ఏవైనా న్యూ వెంచర్స్, న్యూ థింగ్స్ ఏవైనా స్టార్ట్ చేయాలి బిజినెస్లో వాళ్ళు కూడా అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు టేక్ యాక్షన్ అండి. ఓకే, గుడ్ లక్ అండి. అండ్ లెట్స్ లుక్ ఫర్ హెల్త్ రీడింగ్ అండి, ఫర్ ఓవరాల్ కలెక్టివ్ జూన్లోని కలెక్టివ్ హెల్త్ రీడింగ్ ఎలా ఉంటుంది. 3 of Wands, Strength, Judgment. ఓకేనండి, లెట్స్ సీ అండి. ఓకే, జూన్ మంత్లోని మీకు హెల్త్ వైజ్గాన
లాంగ్ టర్మ్కి హెల్త్ ప్లానింగ్ చేసుకోవాలి. ఇట్ కెన్ బి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా, మీ సేఫ్టీ కోసం, మీ ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం మీరు ఇప్పటి నుంచి కరెక్ట్గా ప్లాన్ చేసి చేస్తే మటుకు డెఫినెట్లీ అది చాలా హెల్ప్ అవుతుందండి. అండ్ నాట్ ఓన్లీ దట్, ఏవైతే పాస్ట్లోని మీరు మీ కర్మ బట్టి మీకు ఏదైనా సేమ్ డిసీజెస్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందండి. అండ్ ఏవైనా హెల్త్ ఇష్యూస్ రిపీటెడ్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. జస్ట్ డోంట్ లూజ్ యువర్ హోప్ అండి. ఈవెన్ నాట్ ఓన్లీ దట్, పాస్ట్లోని ఏదైతే మెడిసిన్స్ యూజ్ చేశారో సేమ్ ఇల్నెస్ అప్పుడు వచ్చింది, అదే ఇప్పుడు వచ్చింది అనేసి అదే మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఇంట్లోనే ఉండి సెల్ఫ్ మెడికేషన్ తీసుకొని సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకోవడం, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ద రైట్ థింగ్ అండి. టేక్ ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి. ఒక మంచి మెడికల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గైడెన్స్ తీసుకోండి. మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే దిస్ ఈజ్ అ వెరీ క్రూషియల్ పీరియడ్. ఏదైతే పాస్ట్లో ఉందో అదే చిన్నవే అనేసి అన్నట్టు మీరు అనుకుంటూ ఉంటారు, చాలా చిన్నదే అనేసి. బట్ అది చిన్నదానితోటి అనేసి అన్నట్టు కాంప్రమైజ్ అవ్వకండి. బికాజ్ దిస్ ఈజ్ యువర్ హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటారు. హెల్త్ బాగుంటేనే మనం ఏమైనా అచీవ్ చేయొచ్చు. సక్సెస్ ఏమైనా ఉంటుంది లైఫ్లోని, ముందుకు వెళ్ళటానికి స్కోప్ ఉంటుంది. ఎప్పుడైతే చూడండి, అబ్జర్వ్ చేయండి, మన హెల్త్ కొంచెం చిన్న కోల్డ్ వచ్చినా కూడా మనకి ఎలా ఉంటుంది, చాలా వరకు మనం చెయ్యాలనుకున్న పనులు కూడా లేజీగా అయిపోతూ ఉంటాము. చేయటానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. సో ఈవెన్ ప్రాపర్ డైట్ తీసుకోండి. ఉపవాసాలు చేసేవాళ్ళు కూడా చాలామంది ఎక్కువగా ఉంటారు. అలాంటి వాటివి కొంచెం తగ్గించండి. ఎందుకంటే బాడీలోని బయటికి ఫిజికల్గా అన్నీ చేసుకుంటున్నట్టు ఉంటూ ఉంటారు. బట్ లోపల మీ బోన్స్ కానీ మజిల్స్ కానీ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. టేక్ ప్రాపర్ డైట్, ప్రాపర్ స్లీప్ అండ్ ఎవ్రీథింగ్. లాంగ్ టర్మ్కి మీకు ఎంత ఇదిగా ఉంటుందో, ఫిజికల్, మెంటల్ హెల్త్, ఇమోషనల్ హెల్త్ 3 ఇంపార్టెంట్. ఈవెన్ బయట నేచర్కి కనెక్ట్ అవుతూ ఉండండి. వీలైతే బ్రెత్ వర్క్ చేస్తూ ఉండండి. అండ్ మెడిటేషన్ చేస్తూ, వీలైన వాళ్ళకి మెడిటేషన్ అవ్వలేదు, యోగాలు చేయలేము అని అనుకునే వాళ్ళు జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ నార్మల్ బ్రెత్. అది కూడా మేము చెయ్యలేము, మాకు టైం లేదు అలాగ అనుకున్నారు, మార్నింగ్ వాక్స్కి కొంచెం వెళ్ళండి. మార్నింగ్ కూడా నాకు లేదు, నేను అర్లీగా ఆఫీస్కి వెళ్ళాలి అని అనుకుంటే మటుకు ఈవినింగ్స్ వెళ్ళండి, లేదా ఆఫ్టర్ డిన్నర్ వెళ్ళడానికి ట్రై చేయండి. నేచర్కి కనెక్ట్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసే ప్రతి చిన్న విషయాల మీద, మీ హెల్త్ మీద మీరు ఫోకస్ చేస్తూ ఉంటే ఇన్ ద నియర్ ఫ్యూచర్ అదే మీకు చాలా శ్రీరామ రక్ష కింద అవుతుంది. ఇప్పుడు మీరు కేర్ తీసుకోకుండా ఉన్నారు అని అంటే ఫ్యూచర్లో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ లైక్ ఎ వార్నింగ్ కార్డ్ ఆల్సో. అండ్ టేక్ proper care. Okay, and let's see for overall guidance in the collective. Overall guidance for the collective. Control, postponement, myself. ఓకే, ఇక్కడ డివైన్ గైడెన్స్ ఏంటంటే చెప్తున్నారు, మిమ్మల్ని మీరు టూ మచ్ కంట్రోల్ చేసుకోకండి. జస్ట్ యూ హ్యావ్ టు కంట్రోల్, యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. ఏదైతే అనుకుంటున్నారో ఈరోజు చేద్దాం, రేపు చేద్దాం అనేసి అన్నట్టు డిలే చేస్తున్నారో అలా చేయకుండా, మిమ్మల్ని మీరు ఏమి చెయ్యాలి అని అనుకుంటున్నారో యాక్షన్ తీసుకోండి. మిమ్మల్ని మీరు హోల్డ్ చేసుకోవద్దు. జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. ప్లస్ నాట్ ఓన్లీ దట్, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. ఎవరి లైఫ్ వాళ్ళది. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. It's your life. Take charge of yourself and come out of your comfort zone. Okay, don't delay and don't rush also. Make a proper planning and choose wisely whatever you want to implement and whatever you want to take action also. Okay, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇదంతా మీ చేతుల్లోనే ఉంది. డిలేలు చేయకండి. పోస్ట్పోన్మెంట్ ఎందుకు అవుతుంది అన్నది ఒక్కసారి ఆలోచించండి. ఒకటే ప్యాటర్న్ రిపీటెడ్గా ఫాలో చేస్తూ ఉంటుంటే అది మీకు ముందుకి ఫ్యూచర్కి వెళ్ళటానికి అక్కడ మీరు స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్, చేంజ్ యువర్ మైండ్ సెట్ ఆల్సో. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. అండ్ ఈ రీడింగ్ అని మీకు రెజనేట్ అయితే మటుకు డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి, మీ వెల్ విషర్స్కి షేర్ చేయండి. అండ్
Please like, share, subscribe to my channel. Thank you, thank you, thank you. Lots of love. See you all in the next video.